హలో అండి. దిస్ ఈజ్ అను ఆయుర్వేద్ అండ్ ఫ్యామిలీ కోచ్. మనము ఈ రోజుల్లో చూసుకుంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయండి చాలామందిలో. అసలు ఈ చర్మ రోగాలు ఎందుకు వస్తున్నాయి? అండ్ వీటికి వచ్చిన తర్వాత మనం డైట్‌తో కంట్రోల్ చేసుకోవచ్చా? లేదు అంటే టాబ్లెట్స్ వాడాలా? అసలు ఏంటి అని చెప్పి చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. రీసెంట్‌గా నాకొచ్చిన ఒక ఓపీలో ఒక పేషెంట్ మాట్లాడింది ఏమిటి అంటే, నాకు ఎక్కువ దురదలనిపిస్తున్నాయండి బాగా. రెడిష్‌గా గూడా అవుతుంది. అంటే హెవీ ఇచ్చింగు, రెడ్‌నెస్ ఉంటుంది. నేను డైలీ అజిత్రోమైసిన్ వేసుకుంటున్నాను. కానీ నాకు ఇంకా తగ్గలేదండి. ఫస్ట్ రోజు కొంచెం తగ్గిపోయింది. కంట్రోల్ అయ్యింది. మళ్ళీ అగైన్ వస్తుంది. సో, అజిత్రోమైసిన్ బాగా పనిచేస్తుంది గదా! నాకెందుకు పనిచేయడం లేదు అని చెప్పి నన్ను ఒక పేషెంట్ అడిగుండింది. నాకైతే చాలా నవ్వొచ్చింది తనని జూసి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత జాలి గూడా వేసింది ఆ అమ్మాయిని చూసి. నీకు అసలు స్కిన్ ఇన్ఫెక్షన్ ఎందుకొచ్చింది? ఏంటి అనని ఏమీ తెలుసుకోకుండా, ఎటువంటి ఈ టెస్ట్ రిపోర్ట్స్ ఏమీ లేకుండా నువ్వు అజిత్రోమైసిన్ ఎలా వేసుకుందా అసలు ఈ పిల్ల అని అనిపించింది. అయితే అడిగాను తనని, మరి అజిత్రోమైసిన్ నీకెవరు సజెస్ట్ చేశారు అంటే, నేను గూగుల్‌లో సెర్చ్ చేసి నేను అజిత్రోమైసిన్ వాడుతున్నాను. స్కిన్ ఇన్ఫెక్షన్స్‌కి, ఆల్ టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్‌కి అజిత్రోమైసిన్ వెరీ గుడ్ మెడిసిన్ అని ఉంది మేడం అందులో. సో, దట్స్ వై ఐ యామ్ యూజింగ్ దట్ అని చెప్పి తను చెప్పినింది. సో, నాకైతే కోపం కాదు వచ్చింది, నవ్వొచ్చింది, జాలేసింది ఆ అమ్మాయిని చూసి. ఎందుకంటే అసలు నీకు ఏ ఇన్ఫెక్షన్ ఉంది? ఇచ్చింగ్ ఉంది, రెడ్‌నెస్ ఉంది అంటే లైక్ నువ్వేదన్నా ప్లేస్ టు ప్లేస్ చేంజ్ అయినప్పుడు బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ అయ్యుండొచ్చు. లేదు అంటే ఏమైనా మీకు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటర్‌కోర్సెస్ అప్పుడేమన్నా కొంచెం ఏదన్నా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. లేదు అంటే ప్రాపర్ బాత్ కరెక్ట్‌గా లేకపోవచ్చు. లేదు అంటే ఒక ప్లేస్ నుంచి నువ్వు ఇంకొక ప్లేస్‌కి ట్రావెల్ చేసిన టైంలో రావచ్చు. లేదు అంటే కొన్ని డ్రగ్స్ తీసుకున్నప్పుడు గూడా ఇలాంటి స్కిన్ రియాక్షన్ రావచ్చు. సో, ఇవేమీ తెలుసుకోలేదు. బట్ తనకి చూస్తే ఏం లేదు. జస్ట్ అది చిన్న ఫంగల్ ఇన్ఫెక్షన్ మాత్రమే ఉంది. సో, దానికి చక్కగా ఒక ఆయుర్వేదిక్ రెమెడీ ఒకటి చెప్పేసి తనకి ఒక చిన్న ఆయుర్వేదిక్ మనం తయారు చేసిన హెర్బల్ పౌడర్ ఇస్తే తనకి కంట్రోల్ అయిపోయింది. అంటే ఆ అమ్మాయికి ఏమీ కూడా తెలియకుండా సొంత వైద్యం చేసుకుంటారు. సో, ఇలా సొంత వైద్యం చేసుకున్నప్పుడు ఏంటి అంటే, యాంటీబయోటిక్స్ ఎక్కువ తీసుకున్నా, హెవీ డ్రగ్ కంటెంట్ తీసుకున్నా లోపల కిడ్నీస్, లివర్ అనేది మీకు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందుకని మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వకుండా ఎప్పుడూ కూడా మీకు ఇష్టం వచ్చిన మందులు వేసుకోవద్దు. ఒక డిసీజ్ వచ్చినప్పుడు, ఏదైనా ఒక స్కిన్ ఇన్ఫెక్షన్ గానీ, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ గానీ వచ్చినప్పుడు ఎవరు కూడా 2 టైప్స్ ఆఫ్ యాంటీబయోటిక్స్ మీకు సజెస్ట్ చెయ్యరు చూడండి. యాంటీబయోటిక్ పెట్టినా గూడా కొంతమంది అలోపతిక్ డాక్టర్స్ ఓన్లీ ఒక యాంటీబయోటిక్ దాన్ని బేస్ చేసుకొని జనరల్ మెడిసిన్ కొన్ని యాడ్ జేస్తారు. కొంతమంది 2, 3 యాంటీబయోటిక్స్ గూడా కొంతమంది పెడుతుంటారు. అండ్ కొంతమంది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకపోయినా గూడా సొంత వైద్యంతో ఇలా చేసుకుంటారు. ఇలా చేయకూడదమ్మా. మీరు నా దగ్గరికి రావాలని కాదు. మీరు ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి. విత్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటి మందులు వాడుకోండి. సొంత వైద్యం చేసుకోకండి. మీకు ఈ ఆయుర్వేదిక్ రెమెడీస్, హెర్బల్స్ తోటైతే మీ సొంత వైద్యం చేసుకున్న పెద్ద హార్మ్‌ఫుల్ ఏమీ ఉండదు. బట్ మీరు ఎక్కువగా యాంటీబయోటిక్స్ తోటి, స్టెరాయిడ్స్, డ్రగ్స్ తోటి ఎక్కువగా వాడారు అంటే ఇబ్బందులవుతాయి మీకు ఫ్యూచర్‌లో. అంటే ప్రెజెంట్ బావుంటది. బట్ ఫ్యూచర్‌లో వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ మీరే ఫైట్ చేయాల్సుంటది వాటితోటి.